ఒక స్టూడెంట్ తను ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి అని అంటే టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? మనకు స్టూడెంట్స్ నిర్ణయం ఎలా ఉంటుందంటే, హ్మ్. మార్కెట్‌లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మార్కెట్‌లో ఉద్యోగాలు దేనికి ఎక్కువ వస్తున్నాయి? హ్మ్. వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి? హ్మ్. లేపోతే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో, లేపోతే వాళ్ళ అవును. ఫ్రెండ్సో ఎక్కడో ఏదో బంధువుల్లో. చదివున్నారో, ఆయన అమెరికా ఎళ్ళున్నాడు. హ్మ్. దీన్ని బేస్ చేసుకొని పేరెంట్స్ సజెస్ట్ చేయడం కొన్నిసార్లు జరుగుతుంది. లేదా చాలా. స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ మాకు ఒంగోలు డిస్ట్రిక్ట్ అని అంటే ఇట్స్ వెరీ రూరల్. హ్మ్. రూరల్ ఏరియాస్‌లో పిల్లలు ఎట్లా ఉంటారంటే మోస్ట్‌లీ ఒక 10 మందిని అడుగుతారు. పేరెంట్స్ కూడా ఒక 10 మందిని అడుగుతారు. అడిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనేం చెప్తానంటే, స్టూడెంట్ ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తన ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ హ్మ్. ఏదైతే ఉంటుందో, ఆ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్‌ని బేస్ చేసుకొని కోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే హ్మ్. వాళ్ళ లైఫు చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తోటి స్టూడెంట్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని లేదా కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారో, ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ అక్కడ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.